హాయ్ గాయ్స్, నా హస్బెండ్ అయితే కోయంబత్తూర్ వెళ్తున్నాడు, నన్ను కూడా తీసుకెళ్తున్నాడు అని చెప్పాను కదా. మొత్తానికి అయితే నైట్ స్టార్ట్ అవుతున్నాం, కార్లో వెళ్తున్నాం అనమాట. చెన్నై టు కోయంబత్తూర్. చిన్నోడైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఈ జర్నీ ఎలా ఉంటుందో ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. ఓకే. సగం దూరం వెళ్ళిన తర్వాత నా హస్బెండ్ కాలేజ్ వచ్చింది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. కాలేజ్ మొత్తం చూపించాడు అనమాట, చుట్టూరంగా ఎక్కడెక్కడ ఏం చేసాం అన్నీ కోతి పనులే ఉంటాయి కదా ఇంకా బాయ్స్వి, అన్నీ చూపించాడనమాట. ఈ ప్లేస్లో ఏం చేసాము అనేవి చూపించుకుంటూ ఫుల్ నవ్వాడు. డేస్ గుర్తొచ్చాయి అనుకుంటా, స్టోరీస్ అన్నీ చెప్పుకుంటూనే ఉన్నాడు. సగం జర్నీ అట్లనే అయిపోయిందనమాట. హ్యాపీగా వెళ్తున్నారు ఈ బైక్ మీద. వీళ్ళని చూస్తుంటే మస్తు ముచ్చడేసింది అనమాట. ఇలా వెళ్ళడం మస్తు ఇష్టం. కాకపోతే నేను అస్సలు ఒక 1 అవర్ అయినా కూర్చోలేను. నాకు ఒక దగ్గర అట్లా ఉండాలని ఉండదు. మంచిగా హాయిగా కొంచెం రిలాక్స్గా ఉండాలనిపిస్తుంది. కార్లో అయితే చిన్నోడికి నాకు మంచిగా పడుకోవడానికి సెట్ చేస్తాడు. మేమిద్దరం కంఫర్ట్గా ఉండాలి, ఇబ్బంది పడకూడదు ఈ జర్నీలో అనేసి మంచిగా సెట్ చేసాడనమాట. చిన్నోడిని పడుకోబెట్టాం. మార్నింగ్ 6కి అట్లా ఆగి ఒక దగ్గర టీ తాగామన్నమాట, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి. మార్నింగ్ వ్యూ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. వీడియో మొత్తం చూడండి. Rage on that beat, going crazy.
రూమ్‌కి రీచ్ అయ్యే వరకి 1:30, 2 అయిందనమాట. చిన్నోడు అప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయాడు, నిద్రపోయాడు. మేము గూడా ఘోరంగా టైర్డ్ అయిపోయాం. కాకపోతే ఇందులో నా హస్బెండ్ ఇంత డ్రైవ్ చేసి గూడా ఆఫీస్‌కెళ్ళాలంట. తను ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్ ఎళ్ళిపోయాడు. చిన్నోడేమో హాయిగా పడుకున్నాడు. మళ్ళీ లేసి మాత్రం మంచిగా యాక్టివ్ అయ్యాడు. ఫుల్ ఆడుకున్నాడు. వాడికి కొంచెం బనానా అలా తినిపించాను. ఇంకా యాక్టివ్ అయ్యాడనమాట. నేను గూడా కొంచెం కాఫీ తాగి ఫ్రెష్ అయ్యాను. ఇంకా 31st నైట్ కాబట్టి మేము జర్నీ చేసింది. హస్బెండ్ మిస్ అయ్యాడు. ఎందుకంటే ఆఫీస్ ఎళ్ళేది ఉందంటే నైట్ లేట్ అవుద్దన్నాడు. 11 అలా అవుతుందన్నాడు. చిన్నప్పుడేమో 31st అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఆడుకుంటూ అలా ఇలా డాన్స్ చేస్తూ కేక్ కట్టింగ్స్ అని. ఇప్పుడు ఫస్ట్ టైమ్ నా చిన్నోడితో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాననమాట. నా హస్బెండ్ వచ్చేవరకి 11 అయితదని కాల్ చేశాడు. తినకుండా తన కోసం వెయిట్ చేశాను. చిన్నోడితో అంతలోపు డాన్స్ చేస్తూ అలా టీవీలో బొమ్మలు పెట్టుకొని ఇద్దరం కాసేపు చూసుకుంటూ ఉన్నాము డాన్స్ చేస్తూ. ఇంకా నా హస్బెండ్ కాల్ చేసి "వస్తున్నాను ఏమన్నా తినడానికి తీసుకురావాలా?" కేఎఫ్‌సీ అయితే తీసుకొస్తానని చెప్పాడు. సరే అని చెప్పాను. ఇంకా ఆయనొచ్చేవరకి నా చిన్నోడు మంచిగా పడుకున్నాడు. ఇద్దరం కాసేపు మాట్లాడుకుంటూ తినేసి, ఇంకా 31st ఇలా అయిపోయిందనుకున్నాము. ఏం గాదు నెక్స్ట్ టైమ్ చేద్దాం. అప్పటి వరకు చిన్నోడు గూడా కొంచెం పెద్దగా అవుతాడు గదా! 2 ఇయర్స్ అవుతాయి గదా! వాడు గూడా మంచిగా చూస్తూ ఉంటాడు. వాడికి అర్థమైపోతది అనేసి అనుకున్నాం. అలా తినుకుంటూ మేము కొన్ని రూల్స్ పెట్టుకున్నామనమాట. అస్సలు గొడవ పడకూడదు. ఒకవేళ గొడవ పడ్డా గూడా 5 మినిట్స్ వరకే అని, తర్వాత అన్నీ మర్చిపోవాలనుకున్నాము. అలా కొన్ని ప్రామిస్‌లు చేసుకున్నామనమాట. చిన్నోడి మ్యాటర్‌లో చిన్నోడిని అస్సలు కోపం తెచ్చుకోవద్దు. వాడు ఎంత కొత్త పనులు చేసినా కోపం అస్సలు తెచ్చుకోవద్దు. ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు వాడి పైన అని. ఇంకా ఏది ఏమైనా థర్డ్ పర్సన్ వల్ల గూడా మా మధ్య అస్సలు గొడవ రావద్దని ప్రామిస్ చేసుకున్నాము. దీంతో 2024గా టర్మ్ 12 అయిపోయిందనమాట. హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నాం. మేము కూడా కేక్ కట్ జేసి, కాసేపు ముచ్చట్లు పెట్టుకొని సో, ఈ 2025లో జనవరి 1 ఒకరోజు ఆఫీస్‌కెళ్తా అన్నాడు. తర్వాత రేపు బయటికి తీసుకెళ్తే టెంపుల్‌కి తీసుకెళ్తా అని చెప్పాడనమాట. సరే అని ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో పడుకున్నాను. ఆ టెంపుల్‌కెళ్ళిన వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.